తెలంగాణలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ సాధన ఆశయాలు నెరవేరలేదని తెలిపారు. వరంగల్లో నిరుద్యోగ మార్చులో ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కు రాష్ట్ర యువతపై దృష్టి లేదని, కేవలం ఆయన కుటుంబ అభివృద్ధి పట్టించుకుంటారని విమర్శించారు. వాళ్ళు చదివి 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 అలసిపోయి ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోకుండా అమ్మా నిన్ను చదవలేకపోతున్నా, నేను పెళ్లి చేసుకోలేకపోతున్నా అని చెప్పి చనిపోయినటువంటి విద్యార్థుల ఆత్మనాదాన్ని వల్ల తెలంగాణ గడ్డ మీద వినిపిస్తున్నాయంటే సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేసీఆర్, సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేటీఆర్ తప్ప ఇవాళ ఉద్యోగాల నియామకం కోసం చివరి సంవత్సరం ఇది 2023లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చాడు. 90,000 ఉద్యోగాలు నింపుతా అని చెప్పిండు. ఏ ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. ఇవన్నీ అంటా ఉన్న కేసీఆర్ గారు ఇవాళ ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికాకు పోతున్నారు, ఉన్న వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ లో వెళ్తున్నారు. ఇవాళ మా కుమరన్న కొడుకు, మా అయ్యన్న కొడుకు ఇవాళ కూరగాయలు అమ్ముకునే తల్లి కొడుకు కాకతీయ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ల దాకా డబుల్ ఎమ్మెల్యే చదివేళ్ళు, డబుల్ పీజీ చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేసిండు. వాళ్ళు చదివి 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 అలసిపోయి ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోకుండా అమ్మా నిన్ను సాధలేకపోతున్నా, నేను పెళ్లి చేసుకోలేకపోతున్నా అని చెప్పి చనిపోయినటువంటి విద్యార్థుల ఆత్మనాదాన్ని వల్ల తెలంగాణ గడ్డ మీద వినిపిస్తున్నాయంటే సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేసీఆర్, సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేటీఆర్ తప్ప ఇవాళ ఉద్యోగాల నియామకం కోసం చివరి సంవత్సరం ఇది 2023లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చాడు. 90,000 ఉద్యోగాలు నింపుతా అని చెప్పిండు. ఏ ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. ఇవన్నీ అంటా ఉన్న కేసీఆర్ గారు ఇవాళ ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికాకు పోతున్నారు, ఉన్న వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ లో వెళ్తున్నారు. ఇవాళ మా కుమరన్న కొడుకు, మా అయ్యన్న కొడుకు ఇవాళ కూరగాయలు అమ్ముకునే తల్లి కొడుకు కాకతీయ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ల దాకా డబుల్ ఎమ్మెల్యే చదివేళ్ళు, డబుల్ పీజీ చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేసిండు. వాళ్ళు చదివి 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 అలసిపోయి ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోకుండా అమ్మా నిన్ను సాధలేకపోతున్నా. ఇవన్నీ అంటా ఉన్న కేసీఆర్ గారు ఇవాళ ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికాకు పోతున్నారు, ఉన్న వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ లో వెళ్తున్నారు. ఇవాళ మా కుమరన్న కొడుకు, మా అయ్యన్న కొడుకు ఇవాళ కూరగాయలు అమ్ముకునే తల్లి కొడుకు కాకతీయ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ల దాకా డబుల్ ఎమ్మెల్యే చదివేళ్ళు, డబుల్ పీజీ చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేసిండు. వాళ్ళు చదివి 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 అలసిపోయి ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోకుండా అమ్మా నిన్ను సాధలేకపోతున్నా, నేను పెళ్లి చేసుకోలేకపోతున్నా అని చెప్పి చనిపోయినటువంటి విద్యార్థుల ఆత్మనాదాన్ని వల్ల తెలంగాణ గడ్డ మీద వినిపిస్తున్నాయంటే సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేసీఆర్, సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేటీఆర్ తప్ప ఇవాళ ఉద్యోగాల నియామకం కోసం చివరి సంవత్సరం ఇది 2023లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చాడు. 90,000 ఉద్యోగాలు నింపుతా అని చెప్పిండు. ఏ ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. ఇవన్నీ అంటా ఉన్న కేసీఆర్ గారు ఇవాళ ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికాకు పోతున్నారు, ఉన్న వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ లో వెళ్తున్నారు. ఇవాళ మా కుమరన్న కొడుకు, మా అయ్యన్న కొడుకు ఇవాళ కూరగాయలు అమ్ముకునే తల్లి కొడుకు కాకతీయ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ల దాకా డబుల్ ఎమ్మెల్యే చదివేళ్ళు, డబుల్ పీజీ చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేసిండు. వాళ్ళు చదివి 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 అలసిపోయి ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోకుండా అమ్మా నిన్ను సాధలేకపోతున్నా, నేను పెళ్లి చేసుకోలేకపోతున్నా అని చెప్పి చనిపోయినటువంటి విద్యార్థుల ఆత్మనాదాన్ని వల్ల తెలంగాణ గడ్డ మీద వినిపిస్తున్నాయంటే సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేసీఆర్, సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేటీఆర్ తప్ప ఇవాళ ఉద్యోగాల నియామకం కోసం చివరి సంవత్సరం ఇది 2023లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చాడు. 90,000 ఉద్యోగాలు నింపుతా అని చెప్పిండు. ఏ ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు.
రైట్, ఇదే అంశంపై మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. స్వామి చెప్పండి, నిరుద్యోగ మార్చ్ లో బీజేపీ అయితే చాలా మంది యువతి యువకులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సంఘటన అయితే మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా ఈటెల రాజేందర్ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి పూర్తిగా?
రైట్ శిరీష, మొత్తానికి చూసుకుంటే కేయూ క్రాస్ కాన్సెంట్ ఫస్ట్ గేట్ నుంచి కూడా ఆ, నిరుద్యోగ మార్చి కూడా మొదలైంది. మరి దీనికైతే నిరుద్యోగులు కూడా అంగరంగ వైభోగంగా కూడా పాల్గొన్నారు. ఇక్కడ భారీ సంఖ్యలో కూడా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ దీనికి అయితే బీజేపీ జాతీయ నేతలతో పాటు కూడా రాష్ట్ర నేతలు కూడా పాల్గొన్నారు. దానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని కూడా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తా ఉన్నది. కానీ హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం పైన నిప్పులు చెరిందని చెప్పుకోవచ్చు. మొత్తం నిరుద్యోగ మొత్తం తట్టి ఆ కేటీఆర్ మీరు ఎమ్మటే మీరు రాజీనామా చేయాలి, 30 లక్షల నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా కేటీఆర్ పైన కూడా ఈ ఈటల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడుతోంది. కానీ మొత్తానికి చూసుకుంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ నిరుద్యోగులు యువకులు కూడా పాల్గొని కూడా విజయవంతం అయినందుకు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనము పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర అంబేద్కర్ జంక్షన్ లో ఉన్నాము. ఇక్కడ మొత్తం చూసుకుంటే అక్కడ నిరుద్యోగులు కూడా ఇప్పటి కూడా జనాలకు పట్టు సరిపోకుండా కూడా విపరీతమైన జనాలు ఇక్కడ భారీ భద్రత ఉన్నప్పటికీ కూడా జనాలు విచ్చలవిడిగా అంటే ఏ దమ్ మూసుకుపోయినా కానీ బీజేపీ కార్యకర్తల పాటు నిరుద్యోగులు కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ దీనికి చూసుకుంటే మాత్రం మొత్తానికి నిరుద్యోగ మార్చి కూడా ఇక్కడ వరంగల్ లో విజయవంతమైన చెప్పుకో. బండి సంజయ్ కూడా ఇక్కడ ఇప్పుడు అంబేద్కర్ జంక్షన్ వద్ద ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది శిరీష. సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేసీఆర్, సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేటీఆర్. స్వామి, మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాషాయ దళం మొత్తం అంటే బీజేపీ ఓన్లీ కాషాయ దళమే కాదు, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా దాన్ని నిరుద్యోగ బాట పట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటనలో పాలు పంచుకున్నట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఈ విషయం మొత్తానికి చూసుకుంటే కూడా పార్టీలకు అతీతంగా కూడా నిరుద్యోగ యువకులు కూడా కాషాయ దళంలో అంటే నిరుద్యోగ మార్చి కూడా తెలుస్తా ఉంది. కాషాయ దళంతో పాటు కూడా రాష్ట్ర నేతలు వారితో పాటు కూడా అంటే నిరుద్యోగులు యూనివర్సిటీలు కేయూ జేఏసీ కావచ్చు, ఓయూ జేఏసీ కావచ్చు, నిరుద్యోగులు కూడా పాల్గొని కూడా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి ఇక్కడ హన్మకొండ జంక్షన్ అంబేద్కర్ జంక్షన్ లో మొత్తం ఇప్పటికీ జనాలు అంటే నిరుద్యోగులు మాత్రం కటౌట్లతో కట్టి 30 లక్షల నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళని ఎమ్మెల్యే కేసీఆర్ ను భద్రత చేయాలని చెప్పి కూడా నినాదాలు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కటౌట్ లో మాత్రం 30 lakhs అన్ఎంప్లాయిడ్ డిమాండ్ అని చెప్పి కూడా కటౌట్ లో కూడా పేర్కొన్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా జేఏసీ కూడా ఇక్కడ పాల్పంచుకొని కూడా కాషాయ దళంలో పాలు పంచుకొని కూడా విజయవంతం చేస్తుందని చెప్పుకోవచ్చు. కేయూ జేఏసీతో పాటు ఓయూ జేఏసీ కూడా పాల్గొని కూడా విజయవంతం చేసి చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీలో కూడా యువత రక్తం కూడా నింపుతుందని చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీలో కూడా యువశక్తి కూడా నిరుద్యోగ మార్చి కూడా విజయవంతం అయింది. ఇది దేశానికే కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఇది ఇంకా అన్ని తెలంగాణ జిల్లాలలో కూడా ఈ మిలియన్ మార్చి కూడా ఏం చేస్తామని కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తారని చెప్పి కూడా వేచి పరిస్థితి కనపడతా ఉంది శిరీష. థ్యాంక్ యూ స్వామి. సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేసీఆర్, సిగ్గుతో తొలగించుకోవాల్సింది కేటీఆర్ తప్ప ఇవాళ ఉద్యోగాల నియామకం కోసం చివరి సంవత్సరం ఇది 2005